నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి విపత్తులు దేశాన్ని భయపెడుతున్నాయి. ఏటా ఎక్కడో చోట తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం వాటిల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది పిడుగుపాటు. అది బలి తీసుకుంటున్న వారి సంఖ్య వందల నుంచి వేలలోకి చేరుతోంది. అధిక శాతం మరణాలకు పిడుగుపాటే కారణంగా నిలుస్తోంది. ఏటా మృతుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో ఏటా సగటున 1750 మంది హఠాన్మరణం పాలవుతున్నారు. గత నెలలో 2 రోజుల వ్యవధిలోనే 120 మంది అదే కారణంగా చనిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్లో పిడుగుపాటుపై ప్రచారం, అవగాహన లేకపోవడం మరణాలకు ప్రధాన హేతువుగా మారుతోంది. ఆ మరణాలను కనీసం విపత్తు కింద గుర్తించి సాయం అందించే వ్యవస్థ దేశంలో లేకపోవడం బాధిత కుటుంబాల్ని రోడ్డున పడేస్తోంది. అసలెందుకీ దుస్థితి? అవగాహన లేమి ఎలా ప్రాణాల మీదకు తెస్తోంది? అపోహలు, అర్ధసత్యాలు దాటుకుని పిడుగుపాటు నుంచి రక్షణ పొందాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసనిపాతం, పిడుగుపాటు, అతి భారీ శక్తిపాతం. పేరేదైతేనే అది సృష్టించే విధ్వంసం ఊహకైనా అందనిది. నల్లమబ్బుల మాటు నుంచి ఉరుములు, మెరుపులు ఫెళఫెళమని భయపెడుతున్న వేళ క్షణాల వ్యవధిలో ఊపిరి తీసేస్తాయి. రోడ్డు పక్కని చెట్ల మీదో, ఎత్తైన భవంతుల మీదో కాలం కలసిరాకపోతే తిన్నగా మనుషుల మీదే విరుచుకుపడే వాటిని తట్టుకుని నిల్చే శక్తి ఇప్పటి వరకైతే లేదు. మిన్ను విరిగి మీద పడ్డట్టు అన్నంత భయంకరమైన శబ్దాలతో ఉన్నట్లుండి కకావికలం చేసేస్తాయి. ప్రపంచం మొత్తం మీద ఏ ఒక్కరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేని ఉపద్రవమిది. దురదృష్టవశాత్తు ఈ అంతులేని విషాదానికి క్రమంగా భారత్ కేంద్రంగా మారుతోంది. పెరుగుతున్న పిడుగుబాటు మరణాలు అపార నష్టాల్ని, పుట్టెడు శోకాన్ని మిగుల్చుతున్నాయి. కుటుంబాలకు కుటుంబాలే చిన్నాభిన్నమైపోతున్నాయి. పెద్ద దిక్కు అనుకున్నవారే అనుకోని రీతిలో ఆపదలో చిక్కుకుంటున్నారు. కంటిపాపలు అనుకున్న చిన్నారులు కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. మూగజీవాల మరణ వేదనకైతే లెక్కేలేదు. పచ్చని చెట్లలో నిలువునా కాలిపోయే కొన్ని, రూపుమారి మోడువారిపోయేవి మరికొన్ని. వర్షాకాలం ప్రారంభంలో మరింత ఎక్కువ మంది అమాయక ప్రజలు పిడుగుపాటుతో మృత్యువాత పడుతున్నారు. ఈ సంఖ్య ఏటేటా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు అమెరికాలో పిడుగుపాటు ప్రభావంతో చనిపోయే వారి సంఖ్య అధికంగా ఉండేది. కానీ క్రమేణా ముందు జాగ్రత్త చర్యలతో దేశం ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది. పిడుగుపాటుపై ప్రజలకు అవగాహన కల్పించేలా చేసిన ప్రచారంతో ఫలితాలు సాధించింది. తప్పించుకునే పరిష్కారాలతో విపత్తు నుంచి బయటపడింది. ఆసియాలో పిడుగుపాటుతో అధిక మరణాలు ఉండే మన దేశంలో మాత్రం ఇంకా ఆ విషయంలో కనీస ప్రచారం, అవగాహన కల్పించడంలో ఎంతో వెనకబాటే. ఇంత ఆధునిక కాలంలోనూ పిడుగుపాటుకి సంబంధించిన ఎన్నో అపోహలు, అర్ధసత్యాలు. వాస్తవానికి పిడుగుపాటంటే అదేదో అంతుచిక్కని రహస్యం కాదు. వాతావరణ మార్పులలో చోటు చేసుకునే పరిణామాలే పిడుగుపాటుకి ప్రధాన కారణం. ఒక రకంగా ఉరుములు, మెరుపులు, పిడుగులు అన్నీ మేఘాల గర్జనకు వేర్వేరు పేర్లు మాత్రమే. మేఘం ఢీకొంటే ఏర్పడే విపరీతమైన కాంతి, శబ్దాల్నే మనం మెరుపు, ఉరుముగా పిలుస్తూ ఉంటాం. ఆ మేఘ సంఘర్షణలో పుట్టే, జనించే విద్యుదావేశమే పిడుగు. ఇక్కడ మరో విషయం కూడా తెలుసుకోవాలి. ఆకాశం ఉరిమినప్పుడు మనకు ముందు మెరుపు కనిపించి ఆ తరువాత శబ్దం వినిపిస్తుంది. ఎందుకంటే ధ్వని కన్నా కాంతి వేగం ఎక్కువ కాబట్టి. ఆ ఉరుములు, మెరుపులు తరువాత మేఘాల ఉరిపిడి తీవ్రతను బట్టి పిడుగుపాటు సంభవిస్తుంది. అంటే అదేమి ఇనుప కడ్డీనో మరో లోహమో కాదు. అసలు పిడుగుకి ఒక ప్రామాణిక రూపమే లేదు. శాస్త్రీయంగా చెప్పాలంటే మేఘంలో ఉన్న రుణ విద్యుదావేశం భూమిని తాకినప్పుడు వచ్చే మెరుపు ధ్వనే
పిడుగు. అదెలా అంటే ప్రతి మేఘంలో ధన, రుణాత్మక 2 ఆవేశాలు ఉంటాయి. అందుకే పక్క మేఘాల్లోని మరొక ఆవేశాన్ని అవి ఆకర్షించినప్పుడు మెరుపులు ఏర్పడతాయి. ఈ క్రమంలోనే మేఘాల్లో అధిక రుణాత్మక ఆవేశాలు ధనాత్మక ఆవేశంతో ఆకర్షించే భూమి వైపు చూస్తూ ఉంటాయి. కానీ మధ్యలో ఉండే వాతావరణం వాటిని ఒక పట్టాన భూమి చేరనివ్వదు. ముఖ్యంగా గాలి వాటికి వాహకంగా ఉండక మేఘాల ఆవేశాన్ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ఉంటుంది. కానీ ఆ ఆవేశాలు పట్టలేని స్థాయికి చేరినప్పుడు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో వాటికి దారి ఏర్పడుతుంది. చెవులు చిల్లులు పడేలా భూమ్యాకాశాల ఆవేశాలు ఏకమవుతాయి. పిడుగుపాటు అనేది ఇది మనకి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అన్నట్టు. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనగా విద్యుత్ యొక్క ఒక ప్రవాహంగా మనకి బయటకు వస్తుంటారు. యాక్చువల్గా ఇది ఏర్పడడానికి కారణం ఏంటంటే భూమి మీద ఉష్ణోగ్రత అన్నది అధికంగా ఉన్నప్పుడు ఆ ఉష్ణోగ్రత ద్వారా అప్డ్రాఫ్ట్ అంటుంది. దాన్ని వేడి ఎక్కువ అంటున్నామో, వేడి ఎక్కువ అన్నప్పుడు నీటి ఆవిరి అన్నది పైకి లేస్తుంది. దాన్నే అప్డ్రాఫ్ట్గా అంటుంటాం. ఈ అప్డ్రాఫ్ట్ అన్నది కొంత ఎత్తు వరకు వెళ్ళి అక్కడ చల్లబడి అక్కడ నుంచి మేఘంగా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఇది అక్కడ దానికి చల్లగాలులు తోడైనట్టు కండెన్సేషన్ ప్రక్రియ అనేది జరిగి మనకి వర్షం అనేది కురుస్తుంది. అట్ ద సేమ్ పాయింట్ మనకి ఉరుము అనేది కూడా ఒకటి వినపడుతుంది. ఇది నథింగ్ బట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జెస్ అన్నట్టు. ఈ ఎలక్ట్రిక్ డిశ్చార్జెస్ వల్ల మనకి ఉరుములు అనేది జరుగుతుంటాయి. ఈ విశ్వంలో సెకన్కు 100 పిడుగులు చొప్పున నేలను తాకుతున్నాయి. ఆ తాకిడికి ఏటా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చెట్లు, జంతువులకైతే లెక్కే లేదు. అమెరికాలో పిడుగుల వల్ల అడవుల్లో ఏటా 10,000కు పైగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నట్లు అంచనా. ముందుగా ఏ ఎండుటాకులనో, ఎండు కొమ్మలనో, ఎండు గడ్డినో తాకిన పిడుగులు క్షణాల్లో వాటికి అంటించడం ద్వారా అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అది అడవులు, వన్యప్రాణులకు నష్టం చేస్తోంది. భూమి మీద ఎత్తైన ప్రదేశంలో ఉండే కొండలు, చెట్ల వద్ద ఎక్కువగా పిడుగుపాటు ప్రభావానికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు చెట్లకు దగ్గరగా ఉండకూడదు అంటారు. మన దేశంలో పశ్చిమ బంగలో ఎక్కువగా పిడుగుపాటు మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అక్కడ వాటిని కాల బైశాఖిగా పిలుస్తూ ఉంటారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఏటా పిడుగుపాటుకి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. దేశం మొత్తం మీద పిడుగుపాటు దెబ్బకు ఏడాదికి సరాసరిన 1750 మంది మరణిస్తూ ఉన్నారు. 2014లో 2582, అంతకుముందు 2833 మంది మరణించినట్లు జాతీయ నేర గణాంక సంస్థ లెక్కలే చెప్తున్నాయి. 1967 నుంచి 2012 వరకు భారత్లో ప్రకృతి విలయం వల్ల మరణించిన వారిలో పిడుగుపాటుకు చనిపోయిన వారి సంఖ్య 39% ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అనధికారికంగా మారుమూల గ్రామాల్లో సంభవించిన మరణాల్ని కలుపుకుంటే ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. గత నెలలో కేవలం 48 గంటల్లో పిడుగుపాటుకు 120 మంది మరణించారు. బీహార్లో 57, ఉత్తరప్రదేశ్లో 41, మధ్యప్రదేశ్లో 12, జార్ఖండ్లో 10 మంది మరణించారు. తెలుగునాట కూడా ఏటా పిడుగుపాటు కారణంగా ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు. ప్రధానంగా రైతాంగ కుటుంబాలు బాధితులుగా మారుతున్నాయి. పొలంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా మాయదారి పిడుగుల పాలబడి మృతి చెందుతున్నారు. అలానే ఈ మధ్య కడప జిల్లాలో పొలంలో దున్నుతున్న సమయంలో పిడుగుపడి రైతు, నాగలి ఎద్దులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. గతేడాది నిజామాబాద్ జిల్లాలో మొత్తం 8 మంది చనిపోగా రెంజల్ మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అసువులు బాశారు. వెన్ థండర్ రోర్స్ గో ఇన్ డోర్స్ అమెరికాలో గతంలో అధికంగా వినిపించిన మాట. అక్కడ వర్షాలు పడే సమయంలో ఉరుములు, మెరుపులు ఉన్నాయంటే చాలు జనం ప్రాణాల్ని రక్షించేందుకు పరుగులు పెట్టేవారు. కానీ క్రమేణా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం, అవగాహన కార్యక్రమాలతో పరిస్థితిలో మార్పొచ్చింది. అమెరికాలో 1970ల వరకు ఏటా 100 మంది పిడుగుపాటు వల్ల చనిపోయేవారు. 2015కి ఈ సంఖ్య 27కు తగ్గింది. పిడుగుపాటు నుంచి ఎలా రక్షించుకోవాలో తెలియజేసేలా చేపట్టిన ప్రచారంతోనే అది సాధ్యమైంది. వెన్ థండర్ రోర్స్ గో ఇన్ డోర్స్ అనే మాట ప్రాచుర్యంలోకొచ్చింది. అలానే తుపాన్లు, వర్షాల సమయంలో ఏ ప్రాంతాల్లో ఏ సమయంలో పిడుగుపడే ప్రమాదముందో గుర్తించి ప్రజల్ని హెచ్చరించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందుకే అమెరికాలో పిడుగుపాటు మరణాలు తగ్గుముఖం పట్టగా ఇప్పుడు సంభవిస్తున్న మరణాలు ఎక్కువగా బీచ్ ఒడ్డున మాత్రమే వస్తున్నాయి.
భారత్లో ఇప్పటివరకైతే పిడుగుపడే ప్రమాదకర స్థలాలు ఎక్కడున్నాయో, ఎలాంటి పరిస్థితుల్లో పిడుగులు పడతాయో, ఏం చేయాలో చెప్పే ప్రత్యేకమైన వ్యవస్థ ఏదీ లేదు. కనీసం పిడుగుపాటు నుంచి ఎలా రక్షించుకోవాలో అన్న విషయంలో కనీసం ప్రచారంలో లేదు. దేశంలోని భౌగోళిక పరిస్థితుల్ని అంచనా వేసి వర్షాకాలంలో పిడుగుపడే ప్రమాదకర ప్రాంతాలేంటో మ్యాపింగ్ చేయడం ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన మ్యాపింగ్ వ్యవస్థ అమెరికా, కెనడాలో పటిష్టంగా అమలు చేస్తున్నారు. మన వద్ద చూస్తే అవగాహన లోపంతో ప్రజలు అధికంగా పిడుగుబారిన పడి మృతి చెందుతున్నారు. భారత్లో పిడుగుపాటు మృతుల్ని కనీసం ప్రకృతి విపత్తు కింద గుర్తించని జాతీయ ప్రకృతి విపత్తు నిధి నుంచి ఆర్థిక సాయం అందించే పరిస్థితి కూడా లేదు. పిడుగుపాటు మృతుల గురించి అనేకసార్లు వివిధ రాష్ట్రాలు కేంద్రం ముందు సమస్య తీసుకొచ్చినప్పటికీ పరిహారం విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. ఫలితంగా మొదట ఒక్క బీహార్ మాత్రమే బాధితుల్ని ఆదుకునేలా చర్యలు చేపట్టింది. ఆ ప్రకారమే ఇటీవల పిడుగుపాటుతో మరణించిన 57 మంది కుటుంబాలకు బీహార్ సర్కార్ 4 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించింది. పశు సంపద మరణిస్తే వాటి యజమానులకు 25,000 చొప్పున సాయం అందిస్తోంది. 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఉరుములు, మెరుపుల వాతావరణమే పిడుగుపాటుకి సంకేతం. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉంటే సమీపంలోని పక్కా భవనంలోకి వెళ్లాలి. బృందంగా వెళుతున్నప్పుడు విడివిడిగా విడిపోయి నడవాలి. పర్వతాల్లాంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లకూడదు. ఎత్తైన చెట్ల కింద అస్సలుండరాదు. ఛార్జింగ్ అవుతున్న ఫోన్ వినియోగించకూడదు. కాకపోతే మనకు పురాణాలకు సంబంధించిన అంశం అర్థం కాని కాలంలో పైన అర్జునుడు రథం మీద పోతా ఉన్నాడు, ఆ శబ్దం వస్తుందని చెప్పేసి అందుకే అర్జున అంటే పిడుగు పడదు అన్నటువంటి ఒక నమ్మకాలు ఉన్నాయి. కానీ నువ్వు అర్జునాను కృష్ణను అది పడే దగ్గర పడుతుంది, ఆ పడ్డ దగ్గర ఉంటే చనిపోతారు. కాబట్టి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని అంటే పచ్చని చెట్ల కింద, ఎత్తైన చెట్ల కింద ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే వాతావరణ సూచనలు ఇవాళ మనకి ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి బాగా నల్లటి మేఘాలు ఉన్నాయి, వర్షాలు పడతాయని అనుకున్నప్పుడు బయటకు పోకుండా ఉండడం అనేది చాలా ఉత్తమం. ఇప్పటికైనా మన దేశంలో పిడుగుపాటు గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికే వేల మంది ప్రజలు పిడుగుపాటుతో మరణిస్తున్నారు. వాటిని ప్రకృతి విపత్తు కింద గుర్తించి బాధిత కుటుంబాలకు పరిహారమివ్వడం సహా ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజలకు పిడుగుపాటు నుంచి రక్షించుకునే మార్గాలు సూచించాలి. ఎర్త్ టవర్స్ ఏర్పాటుతో మరణాలు నివారించే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా జాతీయ స్థాయిలో విధానం తీసుకుని రావడం ద్వారా అన్ని రాష్ట్రాల్లో పిడుగుపాటు మరణాల బాధిత కుటుంబాల్ని ఆదుకోవడం, మరణాల సంఖ్య తగ్గేందుకు చర్యలు చేపట్టాలి. మార్పు మంచిదే, తరచూ వింటున్న మాట ఇది. ఆ మార్పే ఇప్పుడు ముప్పుగా పరిణమిస్తోంది, ఉపద్రవాలు తెచ్చిపెడుతోంది. అవే వాతావరణ మార్పులు. ఏటా మారిపోతున్న వాతావరణం పెను సవాలు విసురుతోంది. ఏళ్లనాటి రికార్డులు తిరగరాస్తూ సూర్యుడు మండిపోతుంటే అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. ఓవైపు వరుస కరువులతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటే మరోవైపు కుంభవృష్టి అంతులేని నష్టం మిగుల్చుతోంది. అయితే అనావృష్టి లేకుంటే అతివృష్టి అన్నట్లు మారిపోతోంది వాతావరణం. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది? విపత్కర పరిస్థితులకు అడ్డుకట్ట వేయలేమా? అంటే ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణపై మనిషి చూపుతున్న ఉదాసీనతతో వాతావరణ మార్పులు ప్రాణాంతకంగా మారిపోతున్నాయి, మరిన్ని ఆపదలు తెచ్చిపెడుతున్నాయి. వాతావరణ మార్పులు ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మారిపోతున్న వాతావరణం ఆపద తెచ్చిపెడుతోంది. ఏళ్లుగా ముంచుకొస్తున్న ఈ ఉపద్రవంపై అనేక అధ్యయనాలు హెచ్చరికలు పంపుతున్నాయి. మేల్కొల్పులు పాడుతూనే ఉన్నాయి. అయినా చిత్తశుద్ధితో పట్టించుకున్న పాపాన పోలేదు. పెడచెవిన పెట్టినందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పరిస్థితి కళ్ల ముందు కదులుతోంది. వాతావరణ మార్పుల వల్ల ఉపద్రవం ముంచుకొస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచానికి మరో హెచ్చరిక పంపింది.
వాతావరణ మార్పులతో విరుచుకుపడే వ్యాధులతో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2,50,000 మంది అదనంగా మృతి చెందే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మలేరియా, అతిసారం, వడదెబ్బ, పోషకాహార లోపం తదితర రుగ్మతలతో ప్రజలు ప్రాణాలు విడుస్తారని తేల్చి చెప్పింది. పర్యావరణ పరిరక్షణపై కాప్ సదస్సు తీర్మానాలకు సంబంధించి ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వాతావరణ మార్పులతో పెరుగుతున్న మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. 2030 నాటికి వాయు కాలుష్యంతో సంభవించే 70 లక్షల మరణాలు కాకుండా మరో 2,50,000 మంది ప్రాణాలు వదిలే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు, పేదలే ఎక్కువగా బలవుతారని ప్రకటించింది. ఈ పరిస్థితిలో ఆరోగ్యపరంగా భారీ అసమానతలు తలెత్తుతాయని, దేశాలు ముందు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించింది. ప్రతికూల వాతావరణంలో వ్యాధులు దాడి చేయకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం రానున్న 15 ఏళ్లలో వాతావరణ మార్పులు అనేక విపత్తులు తెచ్చిపెట్టనున్నాయి. 38,000 మందిని ఎండలు బలి తీసుకుంటుందని, 48,000 మంది అతిసారంతో ప్రాణాలు కోల్పోతారని, మలేరియా వల్ల 60,000 మంది, చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల 95,000 మంది చనిపోతారనేది అధ్యయనం సారాంశం. వాయు కాలుష్యంతో జరిగే వాతావరణ మార్పులు ప్రాణాంతకంగా మారాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక. వాయు కాలుష్య ప్రభావంతో ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు తదితర వ్యాధులతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మరణాల్లో సగం వరకు భారత్, చైనాలోనే సంభవిస్తున్నాయి. భారత్లోనే సుమారుగా 10,60,000 మంది వరకు మృతి చెందుతున్నారు. కాలుష్యానికి దూరంగా ఉండేలా హరిత వాహనాలు ప్రవేశపెట్టి ప్రజారోగ్యం పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని WHO సూచించింది. వాతావరణ మార్పులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ నడిపించే నూతన విధానానికి నాంది పలకాలని స్పష్టం చేసింది. వాతావరణ మార్పులు అంటే ఏమిటి? వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం ఇలా మార్పులు సహజం కదా అనే అనుమానం రావచ్చు. ఇందుకు సమాధానమే ఇప్పుడు గతి తప్పుతున్న కాలచక్రం. భూమిపై ఏటికేడు పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు, వర్షం కోసం ఎదురుచూపులు, ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా కుంభవృష్టి కురిపించే మేఘాలు, కాలం కాని కాలంలో ముంచెత్తే వానలు వాతావరణ ఉపద్రవాన్ని కళ్లకు కట్టే సాక్ష్యాలు. ఈ విపత్కర పరిస్థితులే మానవాళిని సంకటంలోకి నెడుతున్నాయి. కోలుకోలేని నష్టాన్ని మిగులుస్తున్నాయి. మారణహోమం సృష్టించడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేస్తున్నాయి. 100 ఏళ్లుగా భూమిపై అడ్డు అదుపు లేకుండా బొగ్గు, ఇంధనం మండిస్తున్నందుకు వాతావరణం పట్టుతప్పుతోంది. కార్బన్ డయాక్సైడ్ సహా ఇతర కర్బన ఉద్గారాలు యథేచ్ఛగా గాలిలో కలిసిపోతున్నాయి. ఫలితం వాతావరణం వేడెక్కిపోతోంది. వాతావరణ అధ్యయనాల ప్రకారం సరాసరిన 0.8 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. వినేందుకు చిన్నదిగా అనిపిస్తున్నా చూపిస్తున్న మార్పు మాత్రం భారీగానే ఉంటోంది. తుపాన్ల తాకిడితో చిగురుటాకులా వణికే బంగ్లాదేశ్, సముద్రపు అలల్లోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ఫిలిప్పైన్స్ సహా పసిఫిక్ మహాసముద్రము ద్వీపదేశాలు వాతావరణ మార్పుల ఉత్పాతాలను కళ్లకు కడుతున్నాయి. కరువుతో అల్లాడే సహారా పరిసర ఆఫ్రికా దేశాల కష్టాలు గుణపాఠాలు నేర్పుతున్నాయి. వాతావరణ మార్పుల బాధితురాలిగా భారతావని నిలుస్తోంది. వాతావరణ మార్పులపై భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ అధ్యయనం 2030 నాటికి ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చనే ఆందోళనను ముందుకు తెచ్చింది. వీటి వల్ల కొన్ని ప్రాంతాల్లో అత్యధిక, మరికొన్ని ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతం నమోదవుతుందని తేలింది. వర్షాకాల సమయం తగ్గుతుందని వెల్లడైంది. వరదలు, కరువు పరిస్థితులు 10-30% పెరిగే ప్రమాదం ఉంది. అడవుల పరిమాణం తగ్గిపోయే ప్రభావం చూపనుంది. వాతావరణ పరిస్థితులు ఇలాగే మార్పు చెందితే పంటల దిగుబడి భారీగా తగ్గిపోనుందని అధ్యయనంలో వెల్లడైంది.
సరాసరి ఉష్ణోగ్రతలు మరో 4 డిగ్రీలు పెరిగితే పశ్చిమ తీర ప్రాంతం, దక్షిణ భారతంలో రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ముప్పు పొంచి ఉంది. భూతాపం వల్ల 1950 నుంచి ఏటికేడు వర్షపాతం గణనీయంగా తగ్గిపోతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అనావృష్టి వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రుతుపవనాలు ఎప్పుడొస్తాయో తెలియని దుస్థితి వస్తోంది. ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రత 4 డిగ్రీలు పెరిగితే 100 ఏళ్లకోసారి వచ్చే అతివృష్టి 10 ఏళ్లకే పలకరిస్తుంది. కరువులు దేశానికి సవాల్ విసురుతాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల దేశ ఆహార ఉత్పత్తి భారీగా పడిపోతోంది. ఇప్పుడు భూతాపం పెరిగితే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ సహా వాయువ్య భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో తరచూ కరువు తాండవించే ప్రమాదం ఉంది. 2040 నాటికి భారత్ పంటల దిగుబడులు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోతాయి. వరి, గోధుమల ఉత్పత్తులు భారీగా తగ్గిపోతాయి. 2050 నాటికి భారత్ ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆందోళన కలిగిస్తున్న మరో అంశం భూగర్భ జలాలు. ప్రస్తుతం మన దేశంలో 60% సాగుకి వర్షపు నీరే ప్రధాన ఆధారం. పెరుగుతున్న జనాభా, నీటి అవసరాల వల్ల ఏటికేడు భూగర్భ జల మట్టం మరింత లోతుకు పడిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భూతాపం పెరిగే కొద్దీ భవిష్యత్తులో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉంది. పెరుగుతోన్న భూతాపం హిమనీ నదాలపైన తీవ్ర ప్రభావం చూపనుంది. సగటు ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ హిమాలయాల్లోని మంచు భారీగా కరిగి సింధు, బ్రహ్మపుత్ర, గంగా నదుల ప్రవాహం ఉధృతం అవుతుంది. ఇవన్నీ కలిసి మన తీర ప్రాంత పట్టణాలపైన ప్రభావం చూపుతాయి. అత్యధిక జనాభా గల తీర ప్రాంత పట్టణాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అధ్యయనాలు హెచ్చరికలు పంపుతున్నాయి. వాతావరణ మార్పులతో ప్రాణహానియే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఆర్థికంగా ప్రమాదం ఎదుర్కొనున్న దేశాల్లో భారత్ సైతం ఉంది. వరదలు, తుపాన్లు, కరువు వంటి వాతావరణ మార్పు ప్రభావాల వల్ల 44 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక ఉత్పాదకత ఉండే 67 దేశాలపై ప్రభావం పడనుందని క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ రిస్క్ అట్లాస్ వంటి సంస్థలు ఎప్పుడో హెచ్చరించాయి. 2030 నాటికి భారత్ $7 బిలియన్ అమెరికన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకోవాల్సిందేనని వివిధ అధ్యయనాల్లో తేలింది. 2020 కల్లా జొన్న సాగు భూమి 2 నుంచి 14% తగ్గిపోవచ్చు. వరి పండించే పరివాహక ప్రాంతాల్లో కరువుతో భారీ నష్టాన్ని చవిచూడక తప్పదు. వాతావరణ మార్పులను అరికట్టాలంటే ప్రపంచం ముందున్న సవాల్ భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ చేరకుండా చూడటమే. ప్యారిస్లో జరిగిన పర్యావరణ సదస్సులోనూ ఈ అంశమే ప్రధానంగా ప్రపంచ దేశాలు చర్చోపచర్చలు సాగించాయి. ఉమ్మడిగా తీర్మానాలు చేశాయి. భూమిపై వేడి 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే ఏమవుతుంది అంటే ధృవాలు సహా హిమగిరులు కరగడం వల్ల భూమిపై మంచు పొర మాయమవుతుంది. ఫలితంగా సైబీరియా ప్రాంతంలోనే 70,000 మిలియన్ టన్నుల పైగా మిథేన్ రాబోయే దశాబ్దాల్లో విడుదలై సంక్షోభంలోకి నెడుతోంది. స్వచ్ఛమైన నీటి లభ్యత తగ్గిపోతుంది. సముద్ర మట్టాలు 7 నుంచి 30 అంగుళాల మేర పెరుగుతాయి. హరికేన్లు, తుపాన్లు తీవ్రంగా విరుచుకుపడతాయి. పంటల దిగుబడి, భౌగోళిక ప్రాధాన్యతలు పూర్తిగా మారతాయి. ఉద్గారాల విడుదల ఇలానే కొనసాగితే 2040 నాటికే 2 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటేస్తాం. 2060 నాటికి 3, 2080 నాటికి భూమి 4 డిగ్రీల సెల్సియస్ మేర వేడెక్కుతోంది. పెరిగే ప్రతి డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వల్ల 10% వర్షపాతం పడిపోతుంది. పంటల ఉత్పత్తి 15% తగ్గుతుంది. దావానలం బారిన పడే ప్రాంతాలు 400% పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటిన క్షణం నుంచి ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ద్వీపదేశాల ఉనికే ప్రమాదంలో పడుతుంది. 4 డిగ్రీల సెల్సియస్కు చేరితే ప్రళయం వచ్చినట్లే. ఆఫ్రికా భవిష్యత్ అగమ్యగోచరమవుతుంది. అక్కడ వ్యవసాయం పూర్తిగా నిలిచిపోతుంది. ఆహార భద్రత కూడా పెను ప్రమాదంలో పడుతుంది. 2080 నాటికి మరో 60 కోట్ల మంది ప్రజలకు పోషకాహారం అందదు. ఆసియాలోని దాదాపు 100 కోట్ల మంది ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడుతుంది. దుర్భిక్షం, వరదలు ఆహార భద్రతకు తూట్లు పొడుస్తాయి. పంటలు, పాడి పశువులు, మత్స్య పరిశ్రమ, ప్రజల జీవనోపాధి ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. మన ముంబై, కోల్కతా, చైనా, షాంఘై, బంగ్లాదేశ్లోని ఖుల్నా నగరాలు సహా తీర నగరాలన్నీ సాగర గర్భంలో కలిసిపోతాయి. ఈ హెచ్చరికలు చూసైనా ప్రపంచం కళ్లు తెరవాలి. ఉగ్రవాదం, ఆర్థిక మాంద్యం వంటి ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచిస్తున్న దేశాలు
వాతావరణ మార్పులను ముప్పుగా గుర్తించాలి. పర్యావరణ పరిరక్షణను వారధిగా మార్చుకుంటూ ప్రగతిని పట్టాలకెక్కించాలి. అభివృద్ధి అందరికీ తరతరాలు ప్రకృతి సంపద పొందేలా చూడాలి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.